ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. బావుంది. అంటే కూటమి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది మొన్నటితో. సో బట్ ఫుల్ఫిల్ చేయలేదు సూపర్ 6 అని చెప్పేసి చాలామంది అంటున్నారు. చాలా అప్సెట్ అవుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే సూపర్ 6తో పోల్చుకుంటే డెవలప్మెంట్ అనేది దే ఆర్ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే దే ఆర్ గుడ్. సూపర్ 6 కన్నా డెవలప్మెంటే మెయిన్ కదా. లైక్ అమరావతి కానీ మంచిగా డెవలప్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి జరగాలంటే అవ్వదు. ఇట్ విల్ టేక్ టైమ్. దే ఆర్ డూయింగ్ గుడ్. అంటే చాలామంది ఏమంటున్నారంటే వైసీపీ పాలనలో చాలామంది పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ బతికారు, బట్ ఇప్పుడు అది కుదరట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అట్లా అని మనం చెప్పలేము. ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఒక 10,000 అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ డబ్బులతో బతికారు. ఇప్పుడు సర్వైవ్ అవ్వలేకపోతున్నారు అని మనం జడ్జ్ చేయలేము. యాక్చువల్లీ డెవలప్మెంట్ పరంగా అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది ఈ గవర్నమెంట్. ఈరోజు యోగా డే కదా. సో ఆంధ్రాలో వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ రోడ్లో అయితే ఒక కార్యక్రమం చేపట్టారు. దాంట్లో వచ్చేసరికి 3 lakh పీపుల్ అయితే పార్టిసిపేట్ చేశారు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లోకి ఎక్కింది అని చెప్తున్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో అలాంటివి ఎందుకు అని చెప్పేసి చాలామంది అంటారు. అంటే మనం యోగా మీద కాన్సన్ట్రేట్ చేసినంత మాత్రాన డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అని మనం చెప్పలేము. యోగా ఈజ్ ఆల్సో లైక్ దే ఆర్ జనంలోకి యోగా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్. అంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందంటారా? అది లైక్ మనం చెప్పలేము. వస్తే డెవలప్మెంట్ అనేది మన ఆంధ్ర అనేది మంచిగా డెవలప్ అవ్వచ్చు వస్తే.